నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు వానరం ముచ్చట అనే కథను విందాము. ఒక ఊరిలో కుట్టి అని ఆడకోతి ఉండేది. అది ఒకరోజు పల్లకీలో ఊరేగుతున్న పెళ్లి కూతుర్ని చూసి, అబ్బా ఎంత అందంగా ముస్తాబైంది, నేను ఎప్పటికైనా అలా అలంకరించుకోవాలి అని మనసులో అనుకుంది. ఒకరోజు కుట్టి నిద్రపోతుండగా నాటకాలు వేసే బృందం ఒకటి అక్కడికి వచ్చింది. వాళ్ళు పక్క ఊరిలో నాటకం వేయడానికి వెళ్తూ కాసేపు ఆ చెట్టు కింద నిద్రపోయారు. తర్వాత వాళ్ళు చక్కగా అలంకరించుకున్నారు. అంతా చెట్టు మీద నుంచి మౌనంగా చూసింది కుట్టి. ఎన్నాళ్ల నుంచో తన మనసులో ఉన్న కోరికను తీర్చుకునే అవకాశం వచ్చిందని సంబరపడింది. వారి దగ్గరున్న అలంకరణ సామాగ్రి పెట్టెను దొంగలించి దూరంగా తీసుకుపోయింది. అందంగా ముస్తాబై తన వారందరికీ చూపించి మెప్పు పొందాలనుకుంది. ఒకచోట కూర్చుని ఆ పెట్టెను తెరిచి మొహానికి పౌడరు, కళ్లకు కాటుక, మూతికి ఎర్రటి రంగు పూసుకుంది. నగలను వేసుకుని రంగురంగుల చెంకీల చున్నీని ఒంటికి చుట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. అంతలో మిగిలిన కోతులన్నీ వచ్చాయి. విచిత్ర అలంకరణలో ఉన్న కుట్టిని చూసి వానరాలన్నీ ఏదో వింత జంతువు వచ్చిందని భయపడి అక్కడి నుంచి పారిపోయాయి. తన అందం చూసి అందరూ మెచ్చుకుంటారు అనుకుంటే ఎందుకు భయపడి పారిపోతున్నారో కుట్టికి అర్థం కాలేదు. వెంటనే పక్కనే ఉన్న చెరువులో తన ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని తన వాళ్ల దగ్గరకు ఏమీ తెలియనట్టు వెళ్ళింది. వానరాలన్నీ కలిసికట్టుగా కుట్టి దగ్గరకు వచ్చాయి. అటువైపు వెళ్లకు, అక్కడ మాకో వింత జంతువు కనిపించింది అని చెప్పాయి. కుట్టికి నోటి మాట రాలేదు. ఆ వింత జంతువు తనేనని ధైర్యంగా చెప్పలేకపోయింది. తన స్నేహితులకు తాను సహజంగా ఎలా ఉన్నానో అలాగే నచ్చుతానని గ్రహించింది. తన మనసులో ఉన్న కోరికను వదిలేసి ఇక నుంచి తన అందంతో కాకుండా మంచి పనులు చేసి అందరితో మెప్పు పొందాలని అనుకుంది. కథ సమాప్తం.